జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూలై నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చెప్పచ్చు. సంపాదన బాగా పెరుగుతుంది, ఇంతింతే మటుడింతే అన్నట్టుగా గొప్పగా ఉంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది, ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులతో సంతృప్తికరంగా ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కానీ, చిట్ ఫండ్స్లో కానీ, మీరు ఎదురు చూస్తున్నటువంటి లోన్స్ కానీ, పర్మిషన్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. పోటీదారులపై మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారంలో అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలు చాలా లాభదాయకంగా ఉంటుంది. పాత మిగిలిపోయిన వస్తువులని అమ్ముతారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో కానీ, బ్రాంచ్ల మోడల్లో కానీ పెరుగుతాయి. నిరుద్యోగులకి అద్భుతమైనటువంటి శుభవార్తలు రాబోతున్నాయి. స్పందన ప్రతిదాని మీద వెంటనే దొరికే అవకాశాలే. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. కుటుంబ విషయాల్లో చాలా అనుకూలం. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త దుస్తులు మరియు ఉపకరణాలు చేరుతాయి. మనసులో విశ్వాసం బాగా పెరుగుతుంది. ఆహా, నాకు ఈ నెల బాగుంది, నేను బాగా విశ్వాసంగా ఉంటానని పెరుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కమ్యూనికేషన్స్ కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం మాత్రం మిశ్రమంగా ఉంటుంది. శరీర నొప్పి మరియు ఆర్థరైటిస్ ఏమైనా ఉంటుంది కదా, అది, కడుపు ఉబ్బ సమస్యలు, జీర్ణ ప్రక్రియ, ఉబ్బసం, యాసిడ్ ఇవన్నీ కూడాను అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్స్ అవన్నీ కూడాను. రాజకీయ నాయకులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ కూడా చాలా బాగుంది. మంచిగా చక్కగా ఇంట్రాడే కానీ, ఫ్యూచర్స్ కానీ, ఆప్షన్స్ కానీ ఆడకండి. లాంగ్ టర్మ్లో పెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, అవన్నీ కూడా బాగుంటుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి శుభకాలం అని కూడా చెప్పచ్చు. అనుకూలం ఏదంటే ఇంత అనుకూలం ఉన్న సమయంలో కాస్త ఈ 2 రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రాష్టమం జూలై 18, 7, 2025 3:39 తెల్లవారుజాము నుండి 27, 2025 6:12 ఉదయం వరకు. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు. సానుకూలమైనటువంటి రోజులు జూలైలో 1, 3, 6, 9, 12, 16 ఈ తారీఖులంతా మీకు బాగుంటుంది. అదృష్టమైనటువంటి సంఖ్యలు నెంబర్ 3 మరియు 7 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఈ నెల ఆరాధించవలసినటువంటి దేవుడు ఆంజనేయ స్వామి వారికి మరియు మహాశివుడికి, పరమేశ్వరుడికి పరిహారం ఏం చేయాలి? ప్రతి సోమవారం శివస్తుతి పఠించండి, హనుమాన్ చాలీసా వినండి, మంచిది. మీ కులదైవం దేవాలయంలో పోయి నమస్కారం చేసుకుంటూ మీకు ఉన్నటువంటి వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి.